నమస్కారం. నమస్తే సార్. సుబ్బారావు గారు, మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? నేను 10 సంవత్సరాలు మట్టి. ఓకే. ఎన్ని ఎకరాలు మీరు తోటలు తీసుకున్నారండి? జామ తోట ఇప్పుడు 15 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు ఉంది. జామ తోటలో మీకు వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? పండుగ ఎక్కువ అండి. పండుగ ఎక్కువ. ఎలా వాడుతున్నారు మీరు పండుగ నివారణ? పేస్ట్ చూసి ఒకసారి మా నాన్నగారు పెట్టాడండి, ఓకే. ఆన్లైన్లో బుక్ చేసి. అది కలిపేటప్పుడే ఈగలు మన చేతి మీద అలేసినాయి. అప్పుడు కొమ్మకే మూడు చెట్లు గ్యాప్లో పామడండి మా నాన్నగారు. వచ్చి అది కలుపుతుంటే మొత్తం పొలమంట అలేసినండి ఈగలు చేతి మీద, ఈ డబ్బా మీద. ఆ పురుగులు మీకు చనిపోవడం మీరు గమనించారా? తిని రాలిపోయినండి కింద. అది పాముని కాడ కింద రాలిపోయి కాసేపటి రాలిపోయి పడిపోయాడు. రాలిపోయినండి. పొలమొక్క తీసుకు కలిపాడండి ఇందులోనే. అది పోసి అదే పొలమొక్కతో పామాడండి. పొలమొక్కతోనే కొంచెం పాముకుంటా కొమ్మకి కింద పక్కంటే పాముకుంటా వెళ్ళిపోయాడు. పండుగ బాగానే కంట్రోల్ అయింది. మీకు కెమికల్ వాడడం సులువు అనిపించిందా, లేకపోతే ఇది వాడడం సులువు? అదే సులువు అండి, సింపుల్గా ఉంటుంది కానీ ఎక్కువ పని తీసుకోదు. ఎక్కువ ఈగ కూడా ఏమంటే మనం ఓపెన్ చేయగానే వచ్చేసింది. ఈగ ఎక్కడున్నా వచ్చేసింది. ఏళ్ళ మీద కూడా అలేసింది. కొమ్మల మీద పాముతుంటే కూడా అలా బాగా రాలేదండి ఈగ. ఈ ఆకర్షణ తోటి రైతులకి మీ మాటగా చెప్పగలుగుతారు? అయితే పెట్టమంటున్నానండి. పండుగ అయితే మన పురుగు మంది మీద ఇది బాగా పనిచేస్తుంది. పండుగ అయితే సూపర్ అండి. మీకు పండుగ వల్ల ఎంత నష్టం వచ్చేది అంటే కాయలు? అది పొడిసేద్దండి. అది పొడిసాక గట్టిగా ఉన్నా కానీ కాయ కోస్తే లోన పురుగులు ఉంటాయండి. 10 కాయల్లో 3 కాయలు 4 కాయలు పోతాయండి. ఇది వాడిన తర్వాత ఏంటో ప్రాబ్లం? నేను పెట్టినప్పుడు బాగానే ఉందండి. తర్వాత ఛానల్ లేదు, పండుగ లేదండి.